నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న శుభతరుణంలో లక్ష్మీ నరసింహస్వామి వారిని ఏ విధంగా పూజిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుందో, అలాగే దేవాలయ దర్శనం చేసినప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ రోజు నుంచి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా గృహంలో ఎవరైనా సరే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకున్నట్లయితే స్వామివారి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. లేదా స్వామివారి అనుగ్రహం సులభంగా పొందటానికి సుదర్శన మంత్ర జపం విశేషంగా సహకరిస్తుంది. ఆ సుదర్శన మంత్రం ఏంటంటే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. దీని సుదర్శన మంత్రం అంటారు. లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం కోసం ఈ సుదర్శన మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు జపించుకున్నట్లయితే విశేషమైన శుభయోగం కలుగుతుంది. అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అంతఃశత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే నిత్య జీవితంలో దేవాలయ దర్శనం చేసినప్పుడు కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించడం ద్వారా పరమాత్మ అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఎప్పుడైనా సరే దేవాలయానికి వెళ్ళినప్పుడు భగవంతుడి దర్శనం చేసుకోవటానికి దేవాలయంలోకి ప్రవేశించే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా నీళ్లతో కడుక్కోవాలి. అలా కడుక్కునే సమయంలో నీళ్లు కొద్దిగా శిరస్సు మీద చల్లుకుంటూ అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగత్నోపివా యహ స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి అంటూ ఒక శ్లోకం చదువుకుంటాం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగత్నోపివా అంటే నేను ఎలాంటి అపవిత్ర భావనలు కలిగి ఉన్నా సరే అవన్నీ తొలగింపజేసుకొని పవిత్ర భావనలు పొందాలి అని చెప్పడమే దీనిలో ఉన్న అర్థం. యహ స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి. పుండరీకాక్ష 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 అంటూ ఆ పుండరీకాక్షుని నామస్మరణం చేయటం ద్వారా లోపల బయట మొత్తం కూడా నేను శుచిగా ఉండాలి. అంటే కేవలం శరీర శుచి మాత్రమే కాకుండా మనస్సు కూడా శుచిగా ఉండాలి, బుద్ధి కూడా శుచిగా ఉండాలి. అలా లోపల బయట శుచిగా ఉండాలనే ఉద్దేశంలో ఇలా నీళ్లు చల్లుకుంటూ ఆ పరమాత్మ నామం పుండరీకాక్షాన్ని స్మరించుకొని దేవాలయంలోకి ప్రవేశించాలి. దేవాలయంలోకి ప్రవేశించి భగవంతుడి దర్శనం చేసుకున్నప్పుడు పూజారి శఠగోపం పెడతారు. ఆ శఠగోపానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. శఠగోపాన్నే షడగోప్యము అనే పేరుతో పిలుస్తారు. షడగోప్యము అంటే అర్థం ఏంటంటే 6 రకాలైనటువంటి గుణాలను రహస్యంగా ఉంచేది అని అర్థం. అరిషడ్ వర్గాలు, ఈ అరిషడ్ వర్గాలని రహస్యంగా ఉంచడం అంటే తొలగింపజేసుకోవటం అని అర్థం. అరిషడ్ వర్గాలను తొలగింపజేసుకొని పరమాత్మ అనుగ్రహం పొందటానికి ఉపయోగపడేది అనేటటువంటి అర్థంలో శఠగోపాన్ని షడగోప్యము అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఈ శఠగోపానికి ఉన్నటువంటి ఇంకొక అర్థం ఏంటంటే మనస్సులో ఏ కోరికైనా సరే ఆ అభీష్టాన్ని మనస్సులో చెప్పుకుంటూ రహస్యంగా పరమాత్మకు నివేదించాలి అని చెప్పడమే దీనిలో ఉన్న అంతరార్థం. ఆ శఠగోపాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఆ శఠగోపం మీద స్వామివారి పాదముద్రలు మనకు దర్శనమిస్తాయి. పూజారి శఠగోపాన్ని మన శిరస్సు మీద ఉంచినప్పుడు కొద్దిగా శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాలి. ఆ సమయంలో ఒక శ్లోకం చదువుకుంటే చాలా మంచిది. ఆ శ్లోకం ఏంటంటే హిరణ్య గర్భాది సురాసురాణం కిరీట మాణిక్య విరాజిత మండితాం శివస్య త్వత్పాద సరోజయుగ్మం మదీయమూర్ధానం అలంకరోతు. ఇది శ్లోకం. శివాలయానికి వెళ్ళామనుకోండి, శివాలయంలో శివదర్శనం చేసుకొని నమస్కారం చేసుకోగానే శఠగోపం పూజారి గారు మన శిరస్సు మీద ఉంచగానే ఈ శ్లోకం చదువుకోవాలి. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే హిరణ్య గర్భాది సురాసురాణం కిరీట మాణిక్య విరాజిత మండితాం అంటే గొప్ప గొప్ప దేవతలందరూ, అనేక మంది రాక్షసులందరూ కూడా బంగారు మణులతో ప్రకాశించేటటువంటి కిరీటాలను ధరించి ఆ కిరీటాలను ధరించిన తర్వాత ఆ కిరీటాలన్నీ తీసుకొచ్చి పరమాత్మ పాద పద్మాల దగ్గర ఉంచారు. అంత గొప్ప మణులతో ఉన్నటువంటి కిరీటాలను ధరించి ఉన్నటువంటి దేవతలు, రాక్షసులు అందరూ కూడా వాళ్ళ శిరస్సులు పరమాత్మ పాద పద్మాల దగ్గర ఉంచారు. ఆ పాద పద్మాలు తాకటం చేత వాళ్ళందరూ కూడా తరింపబడ్డారు. అందుకే
శివస్య త్వత్పాద సరోజయుగ్మం మదీయమూర్ధానం అలంకరోతు. అంతటి గొప్ప గొప్ప దేవతల శిరస్సులు తాకినటువంటి ఆ పరమాత్మ పాద పద్మాలు నా శిరస్సును కూడా తాకుతున్నాయి అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి శటగోపం పూజారి గారు మన శిరస్సు మీద ఉంచినప్పుడు మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలను నియంత్రణలో ఉంచుకోవాలి. మన అభీష్టాలన్నీ మనస్సులో రహస్యంగా పరమాత్మకు చెప్పుకోవాలి. అలాగే పరమాత్మ పాద పద్మాలను మన శిరస్సు మీద ఉంచామన్న భావనలో పరమాత్మకు నమస్కారం చేసుకోవాలి. అది శటగోపంలో ఉన్నటువంటి అంతరార్థం. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ ముఖ్యమైన నియమాలు పాటించండి. పరమాత్మ అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలకండి. రేపటి శుభయోగం శీర్షికన నిత్య జీవితంలో రాహుకాలం ఉన్న సమయంలో ఏ శ్లోకం చదువుకుంటే మనకున్నటువంటి సమస్త బాధలు కష్టాలను తొలగింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. అద్భుత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. ఈ వెలుగుంది, కాశీ అనే వెలుగు, ఈ వెలుగులోని ప్రపంచమంతా ప్రతిఫలిస్తుంది. నువ్వు ప్రతిఫలిస్తున్న ప్రపంచాన్ని చూస్తున్నావు, కానీ దేన్ని ఆధారం చేసుకు ప్రతిఫలిస్తుందో వెలుగును చూడు అన్నాడు ఇక్కడ. అప్పుడు వెలుగుని కానీ చూడగలిగితే ప్రతిబింబించే ప్రపంచమంతా అబద్ధం తెలిసిపోతుంది. ఎందుకంటే అద్దం ముందు ఒక వస్తువు పెడితే అద్దంలో ఆ వస్తువు కనబడింది, ఆ వస్తువు తీసి మరొక వస్తువు పెడితే మరో వస్తువు కనబడుతుంది. వస్తువులు మారుతున్నాయి, అద్దం అలాగే ఉంది. కానీ నీ లోపల అంతఃకరణ చైతన్యం బహిర్ముఖ జగత్తుని గ్రహించుతూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క భావం తెచ్చుకుంటుంది. అదే ప్రపంచం వరకు తిరుగుతుంది. కానీ ఇన్ని ప్రతిఫలిస్తున్నప్పటికీ అద్దం నిర్వికారము నిర్మలము, ఈ వికారాలు దానికి లేవని ఎలా తెలుస్తున్నదో శుద్ధమైన ఆత్మప్రకాశమునందు ప్రతిఫలిస్తోంది ప్రపంచమే. కానీ దాని ఉనికి, ప్రపంచం ఒక ఉనికి శుద్ధమైనటువంటి ఆ పరమాత్మయందున్నదే తప్ప దానికంటూ వేరే ఉనికి లేదు. ఎందుకంటే నువ్వు కళ్ళు తెరిస్తేనే ప్రపంచం, లేకపోతే ఏదీ లేదు. అవునా లేదా? ముల్లోకాలైనా నువ్వుంటే ఉన్నాయి కనుక ప్రధానం ఎవరు? నేను ప్రధానం. ముల్లోకాలు ఏమైతే మనకి ఉందండి. లేదండి నేను ఇక్కడ లేకపోయినా అమెరికా ఉందండి. ఎప్పుడు తెలిసింది? గుర్తు చేస్తే. అప్పుడు దానికని నువ్వు ఉండాలిగా. అమెరికాను గుర్తు రూపంలో తెచ్చుకున్నా లోపలికి వస్తుంది, చూసినా లోపలికి వస్తుంది. కానీ మనస్సు జ్ఞప్తి రూపంలోనే గ్రహిస్తుంది, ఇంద్రియ రూపంలోనే గ్రహిస్తుంది. గ్రహించింది ప్రపంచం అన్నాడు ఇక్కడ. మళ్ళీ దక్షిణామూర్తి స్తోత్రంలో మొదటి శ్లోకమే. విశ్వం దర్పణ దృశ్యమా నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయా విహిరోద్భూతం యథా నిద్రయ సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. మొదట చెప్పేటప్పుడు ఈయనేంటి బయట ప్రపంచం లేదంటాడు, అంతా నాలోనే ఉందంటాడు. మొదట అలాగే అనిపిస్తుంది. గట్టిగా ఆలోచించి నీకే తెలిసిపోతుంది అన్నాడు ఇక్కడ. గట్టిగా ఆలోచిస్తే మనలో ఉన్నదే ప్రపంచం, బయట ఉన్నది కాదు. అలాగే అందరికీ ఒకే ప్రపంచం ఎందుకు కనబడదు? ఏం లేదండి, వాడికే స్పీకర్ అలాగే కనబడుతుంది, నాకు అలాగే కనబడుతుంది అని అంటే ఆ దృష్టి ఇంద్రియ దృష్టి అయ్యా అన్నాడు ఇక్కడ. కానీ నిజానికి ప్రపంచం అందరికీ ఒకలా కనబడట్లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగానే అనుభూతికి వస్తుంది. ఒకడికి నచ్చిన వ్యక్తి ఒకడికి అసహ్యపడట్లేదా? అప్పుడు అందరికి ఒకటని ఎలా చెప్తాం? ఇంకా గట్టిగా ఆలోచిస్తే అదే మనందరికి కనబడినటువంటి ఆ స్పీకర్ యొక్క ప్రమాణం మన కంటికి అలా కనబడింది. ఇక్కడ ఒక జంతువుగాని ఉంటే దానికి ఎలా కనబడుతుందో ఊహించండి. దానికి ఆకారం ఎలా కనబడుతుందో, ఒక చీమకి అది ఎంత కనబడుతుందో, ఆ చీమను అక్కడ వేస్తే ఇంత ప్రయాణం చేయాలా అనుకుంటుంది ఇక్కడ నుంచి అక్కడ పైకి పాకేయడానికి. ఇప్పుడు అందరికీ ఒకటే ఎలా అంటావు? కొన్ని జంతువులకు అసలు రంగులు కనబడేట. ప్రపంచంలో రంగులు కలర్ బ్లైండ్నెస్ అంటారు. అసలు ఏది కనబడదు. మనం ఎరుపు రంగు తెలుపు రంగు అంటే ఏమిటంటుంది జంతువు మాట్లాడడం చేతనైతే. వీళ్ళు ఏదేదో అంటారు, దానికి చెప్పిన అర్థం కాదు. ఎరుపు రంగు తెలుపు రంగు అంటే రెండు ఉంటాయని దాన్ని తెలిస్తే కదా ఈ గోల. ఇప్పుడు చెప్పండి, ప్రపంచం యొక్క ఇదమిత్తమైన స్వరూపం ఏమిటి? అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా గ్రహిస్తూ అది ప్రపంచం అనుకుంటుంది. దేంతో గ్రహించింది? మనస్సుతో గ్రహించినదే ఒక్కొక్కడు ఒపీనియన్ అవుతున్నాడు. అవునా లేదా? అంటే ఒకడు ఒక్కొక్క ఒపీనియన్ అయినప్పుడు మన మనస్సు ఎలా అవుతుంది? ఇందులో కామన్గా అందరికీ ఉన్నది ఒకటే, నేను అనబడేది మాత్రం మారట్లేదు కదా అన్నాడు. ఆ శుద్ధమైన చైతన్యం అందులో రిఫ్లెక్ట్ అవుతుంది. చీమ కూడా అంటుంది, అబ్బో ఎంత ఉందో, ఎవరికి అలా కనబడింది? నాకు అంటే నేను అని అదే ఉంటుంది. ఆ నేను అందరిలో కామన్. ఆ నేననే శుద్ధ చైతన్యమునందు ఇంద్రియముల ద్వారా మనస్సు ఏది గ్రహిస్తుందో అది పడుతుంది ఇక్కడ. కనుక మనస్సు ఇంద్రియముల ద్వారా గ్రహించి ఆ శుద్ధ చైతన్యముని యందు ప్రకాశింపజేసుకుంటూ ఇది సత్యం అది సత్యం అని తిరుగుతుంటుంది. ఇవాళ ఒక సత్యం రేపటికి వేరే అసత్యం అయిపోతుంది. ఇది ఎలాంటిది అంటే కనబడుతున్న ఇంద్రజాలం మారిపోతున్నట్లు. అందుకు
ఒక ఇంద్రజాలం మారిపోతున్నా ఇంద్రజాలి కూడా ఎంత సత్యమో, మారిపోతున్న ప్రపంచం ఎంత ఉన్నా మారని పరమాత్మ అంత సత్యము. ఏ వెలుగునందు జగత్తు ఇంద్రజాలము వలె భాషిస్తోందో, ఏ వెలుగు గురించి తెలిస్తే ఇది ఇంద్రజాలమే మాయే అని తెలిసిపోయి వెలుగే స్ఫురిస్తుందో ఆ వెలుగు కాశీ, ఆ కాశీ నా యొక్క అసలు స్వరూపం అంటున్నాడు ఇక్కడ. అది కాశీ ధ్యానం అంటే. యస్యాం ఇదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం. ఒక్క మాటలో చెప్పాడు, చరాచరం మనోవిలాసం. చరాచర జగత్తు మనోవిలాసమే, మరేమీ కాదండి. ఈశ్వర విలాసం కాదు, తమరు మనోవిలాసం బాబు అన్నాడు ఇక్కడ. మన మనోవిలాసం ఇంకోటి కాదు ఇక్కడ. చరాచరం భాతి మనోవిలాసం. అయితే ఈ ప్రకాశం ఇచ్చే చైతన్యం, ఈ ఇంద్రజాలం లేనిది, దాని అసలు స్వరూపం ఏమిటి ఇది ఒకటి తెలుసుకోవాలి కదా. సచ్చిత్ సుఖైకా, అదే దాని యొక్క అసలు స్వరూపం. సచ్చిత్ సుఖ, ఆ 3 శబ్దములు వింటే బ్రహ్మజ్ఞాని పులకించిపోతారండి. ఆ నేననే చైతన్యానికి కేవలం ఉనికి మాత్రమే దాని స్వరూపం. మనస్సుకున్నదే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది కనుక దాని ఉనికి స్వరూపం అనడానికి లేదు. నవ్వుతూ ఉన్నాడండి ఇవాళకి, అది మర్చిపోద్ది. ఇవాళ మొహం వికసించిపోతుంది, తర్వాత ఏడుస్తూ ఉంటుంది. మారిపోతున్నాయో ముఖం, మీరు సుందర ముఖం ఎలా అంటావు ప్రస్తుతానికి. ఇవన్నీ గ్రహించగలిగితే మనోవికారంతో మారిపోతున్నవి ఇవన్నీ ప్రపంచ దృష్టి. మారనదేదో తెలుసుకో. దాని అసలు స్వరూపం సత్, ఎప్పుడూ ఒకేలా ఉంటుంది కనుక సత్, ఎప్పుడూ ఉంటుంది కనుక నిత్యం. దాని స్వరూపం కేవలం చిత్. అసలు నిజానికి అద్దానుకున్న ప్రకాశక శక్తి వల్లనే సర్వ జగత్తందులో భాషించగలుగుతుంది కదా. కనుక పరమాత్మ యొక్క ప్రకాశక శక్తి వల్ల ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి. ఆ ప్రకాశకమైనది చిత్ అనబడుతుంది ఇక్కడ, దాని అసలు తత్వం. ఎందుకంటే ప్రపంచంతో అంటిపెట్టుకుంటే కదా సుఖము దుఃఖము అనేటువంటిది. ఎదురుగా లేకపోయినా భావనతో ప్రపంచాన్ని అంటిపెట్టుకుంటేనే సుఖ దుఃఖాలు కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సచ్చిత్ సుఖైకా పరమాత్మరూప, పరమాత్మరూప, పరమమై సర్వవ్యాపకమైన ఆత్మతత్వం. ఈ పరమాత్మతత్వాన్ని మరొక చిన్న అందంగా భావిద్దాం. దేహం నేననుకుంటున్నంతకాలం దేహాత్మ, ప్రాణం నేననుకుంటున్నంతకాలం ప్రాణాత్మ, బుద్ధిని అనుకున్నంతకాలం బుద్ధ్యాత్మ. ఇన్ని ఆత్మలు ఉన్నాయా? నేను ఒక మాట చెప్తా. మైక్ మీద ప్రసరిస్తున్న వెలుగు, కెమెరా మీద పడుతున్న వెలుగు, స్పీకర్ మీద పడుతున్న వెలుగు, మా మొహాల మీద పడుతున్న వెలుగు, ఎన్ని వెలుగులు ఉన్నాయి? 4 ఉపాధులు ఉండడం వల్ల ఒకే వెలుగు 4గా కనబడింది. కనుక దేహము, మనస్సు, బుద్ధి, ప్రాణం అనే 4 ఉపాధులు యందు ఒకే చైతన్యం వ్యాపించి ఉంది. ఉపాధులు బట్టి 4 చెప్పు, కానీ వీటి 4ంటికి వెలుగునిస్తూ వీటి వేటికి అంటకుండా పైన ఉంది వెలుగు. దాని గురించి ఆలోచించు. వెలుగు గురించి ఆలోచిస్తే దానికి పైన మరొక ఆత్మ లేదు, అదే పరమాత్మ రూప. అది సర్వోత్కృష్టమైనది, అది నా యొక్క అసలు స్వరూపం. అది సా కాశికాహం, ఆ వెలుగే కాశిక, అది నేనే. నిజబోధ రూప, స్వయం ప్రకాశ స్వరూపమే, కేవల చిద్రూపమే, ఆత్మ యొక్క జ్ఞానరూపమైనటువంటిది ఏదుందో అదే కాశీ. ఇక్కడ గ్రహించవలసినది ఒక బుద్ధి ఉంది. ఆ బుద్ధి పంచకోశాల్లో ఉంది, ఉందా లేదా? పంచకోశాలు అంటే చాలామంది తెలిసినవే. ఎక్కడుంటే పంచకోశాలు? ఇక్కడ. పంచకోశాలు ఇక్కడ ఉన్నాయి. మొదటి అన్నమయ కోశం. అన్నమయ కోశం అంటే మీకు కనబడుతున్న శరీరం లోపల ఉన్నటువంటి ఎముకలు, పేగులు, గుండెకాయ, లివర్ వగేరా వగేరా అంతా కలిపిన అన్నమయ కోశమే అన్నమయ కోశం. దాని లోపల ఉన్నటువంటిది ప్రాణమయ కోశం. ఆ తర్వాత మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ఈ 3 బుద్ధి భూమికలే. మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు. ఇది గ్రహించవలసినది. ఇప్పుడు ఆనందమయ కోసం కారణ శరీరంలోకి వెళుతుంది, అన్నమయ కోసం స్థూల శరీరం కిందకు వస్తుంది. మధ్యలో చెప్పిన 3 సూక్ష్మ శరీరం కిందకి వెళ్తాయి. కానీ స్థూల సూక్ష్మ కారణ శరీరాలంటే ఏమిటో, పంచకోశాలంటే అంతే, మరొకటి కాదు. సర్వం శ్రీ విశ్వనాథ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళ
రుద్రాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన సార్వరినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 6:27 సూర్యాస్తమయం 6:22 తిథి విదియ రాత్రి 6:52 వరకు. నక్షత్రం రేవతి తెల్లవారుజామున 4:43 వరకు. వర్జం మధ్యాహ్నం 3:31 నుంచి 5:15 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుంచి 1:36 వరకు. మరల మధ్యాహ్నం 3:11 నుంచి 3:59 వరకు. అమృతకాలం రాత్రి 2:04 నుంచి 3:50 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:30 నేటి విశేషం సోమవారం. సోమవారం శివప్రీతికరం, చంద్రప్రీతికరం. చంద్రుని ఉద్దేశించి బియ్యం దానం చేయడం, శివుణ్ణి ఉద్దేశించి పూజ చేయడం. కేజింపు బియ్యంతో పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా మనస్సుకు ప్రశాంతి, సరియైన నిర్ణయాలు తీసుకునే శక్తి ఏర్పడతాయి. మనం శివుణ్ణి పూజ చేయడము అంటే అర్ధనారీశ్వరులనే అర్థం. గౌరీదేవిని కూడా కలిపి పూజ చేయాలి. ఆ విధంగా చేయడం ద్వారా చంద్రునికి అధిష్టానంగా గౌరీదేవిని భావిస్తాం. అలాగే చంద్రశేఖరుడు కాబట్టి శివుణ్ణి ఆరాధించడం ద్వారా చంద్రుడు కూడా అనుగ్రహిస్తాడు. అందువల్ల శివపార్వతులను చంద్రుడిని కూడా కలిపి పూజ చేసి వారి యొక్క అనుగ్రహంతో మనశ్శాంతిని, సరైన నిర్ణయాలు తీసుకునేటువంటి బుద్ధిశక్తిని కూడా పొందవచ్చు. నేటి ఆణిముత్యాలు. చావుకు భయపడిన చోట క్రూరులదే పైచేయి, ఎదిరించి నిలిచిన చోట వీరులదే పైచేయి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం. అష్టదరిద్రాలను పోగొట్టేటువంటి శక్తి కలిగినది లింగాష్టకం. లింగాష్టకాన్ని ప్రతినిత్యం గనక ఎవరైతే పఠిస్తారో వారికి అష్టదరిద్రాలు దరిచేరవు అంటోంది శాస్త్రం. అందుకనే వేదాలనందు ఉండేటువంటి మహామహిమాన్వితమైనటువంటి ప్రభావం దీనిలో దాగి ఉంది. జన్మల వచ్చేటువంటి బాధలన్నీ కూడాను పోగొట్టే శక్తి కూడా ఉంది. దేవమునులు, ఋషులు అందరూ కూడాను పూజించేది ఈ లింగాష్టకాన్నే. మన్మధుణ్ణి దహనం చేసినది, మహాకరుణను చూపేది, రావణుడి యొక్క గర్వాన్ని అణచింది. సకల గ్రంథాల సారం, మనుష్యుల్లో బుద్ధి వికాసాన్ని పెంచేటువంటిది. సిద్ధులు, దేవతలు, యక్షులు, రాక్షసుల చేత కీర్తింపబడేటువంటి శక్తివంతమైనటువంటిది. బంగారు మణిమయ మహామణులతో అలంకరించబడ్డటువంటిది. నాగరాజు నివాసం కలది. దక్షుడు యజ్ఞాన్ని నాశనం చేసింది. కుంకుమ గంధములు పూయబడినది. అంతేకాకుండా కలువల చేత, పారిజాతాల చేత, సకల దేవతల చేత పూజింపబడుతున్నది. కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్నది. అష్టదరిద్రాలను దూరం చేసేది లింగాష్టకం అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఈరోజు సోమవారం నాడు ప్రతి ఒక్కరూ కూడాను బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం అంటూ లింగాష్టకాన్ని పఠించి తరించాల్సినటువంటి అదృష్టతత్వం. ఈ అదృష్టాన్ని అందరూ కూడాను పొందటానికి ప్రతినిత్యం చదవండి, లేదా సోమవారం అయినా సరే తప్పనిసరిగా లింగాష్టకాన్ని చదవండి. శివ సన్నిధిలో ఉన్నట్టే భావిస్తూ లింగాష్టకంలో ఉండేటువంటి భావాల్ని మనం అర్థం చేసుకొని తరిద్దాం. అందుచేత పరమేశ్వరునికి ప్రీతికరమైనది లింగాష్టకం. ఆ లింగాష్టక తత్వాన్ని అర్థం చేసుకొని మనం ప్రతినిత్యం ఆ పరమేశ్వరుని ధ్యానం చేసి తరిద్దామా? ఇది భారతీయ సనాతన సంస్కృతి తత్వంలో దాగిన పరమార్థ లక్షణం. సర్వే జనా సుఖినో భవంతు.
आदित्यहृदयम् अजेयम् शक्तिप्रदम् भवतिमिरान्तकम् भयनाशम् शुभकरम्। సైంధవుడు దుష్టమైనటువంటి నడవడ కలిగినటువంటి వాడు. ఒకానొకప్పుడు ధృతరాష్ట్రుడు తన కుమార్తె అయినటువంటి దుస్సలని సైంధవుడికిచ్చి వివాహం చేశాడు. కాబట్టి ఒక విధంగా పాండవులకు కూడా బావగారయ్యాడు. బావమరిది ఎందుకు లక్షణం ఉంటుంది, బావమరిది బ్రతకగోరుతాడు అని. బావమరిది ఎప్పుడు తన బావగారు బ్రతికుండాలి 100 సంవత్సరములని కోరుకుంటుంటాడంటే దీర్ఘాయుష్మంతుడు కావాలి అని. ఇప్పటి రోజుల్లో అయితే 100 ఏళ్ళు అని నా ఉద్దేశ్యం, కలియుగంలో ఆయు ప్రమాణాన్ని బట్టి. ఎందుకు అంటే చెల్లి యొక్క పసుపు కుంకుమలు ఆయన మీద ఆధారపడ్డాయి. అందుకే ఏ బావమరిదైనా బావగారు బ్రతికుండాలని కోరుకుంటాడు. కాబట్టి అందులో ఇంకా ఏ విధమైన దోషమైన భావన ఉండదు అని నమ్ముతాం. పాండవులకు కూడా సైంధవుడు బావగారు, అందుకని బావగారు బ్రతికుండాలనే కోరుకుంటారు ధర్మాత్ములు కనుక. పాండవులు అరణ్యవాసం చేస్తున్నటువంటి రోజులలో సైంధవుడు తన మిత్రుడైనటువంటి కోటికాస్యుడు అనబడేటటువంటి స్నేహితుడితో కలిసి సాల్వకన్యని చేపట్టడం కోసమని స్వయంవరానికి బయలుదేరి వెడుతున్నాడు. వెడుతూ అరణ్య మార్గంలో వెడుతున్నప్పుడు పాండవులు 5గురు ఏవో ఆహారం పచనం చేయడానికి కావలసినటువంటివి, దర్భలు, యజ్ఞం చేయడానికి కావలసిన సంబారాలు సేకరించడం కోసం అరణ్యంలోకి వెళ్ళారు. వాళ్ళు అరణ్యంలోకి వెళ్ళారు అన్న విషయాన్ని గమనించాడు సైంధవుడు. తన మిత్రుడు కోటికాస్యుడితో వెళ్ళిపోతున్నాడు. ఒక్కతే ఉంది ద్రౌపదీదేవి. పర్ణశాల బయటికి వచ్చి నిలబడి ఉన్నది. ఆమెకి రక్షణగా పురోహితుడు ధౌమ్యుడున్నాడు, పరిచారిక ధాత్రీయిక అని ఆమె ఉంది. అంతే, ఇద్దరే ఉన్నారు. సైంధవుడు తన మిత్రుడితో కబురు చేశాడు ద్రౌపదీదేవికి. కోటికాస్యుడు వచ్చి ఆ వచ్చి నిలబడినటువంటి వాడు సైంధవుడు రథంలో ఉన్నాడు, అంతటివాడు ఇంతటివాడు అని పొగిడాడు. ఆవిడ బంధుత్వాన్ని స్మరించి, నాకు వరసకి అన్నగారు అవుతాడు, ఎందుకంటే దుస్సల యొక్క భర్త కనుక, పాండవులకు బావగారు కనుక నాకు అన్నగారు. అన్నగారు వచ్చినప్పుడు చెల్లెలు ఆతిథ్యం ఇవ్వాలి. అంతటి వాడు వచ్చాడు, పైగా పాండవులకు బావగారు కనుక తాను ఆతిథ్యం ఇచ్చి పంపి తీరాలి అని పర్ణశాలలోకి రమ్మని ఆహ్వానం పంపింది. వచ్చినటువంటి సైంధవుడికి ఆవిడ ఏదో అతిథి మర్యాద సలపబోయింది. కానీ దుష్టమైన ఆలోచనతో ఉన్నటువంటి సైంధవుడు తనకి ద్రౌపదీదేవి పట్ల ఉన్నటువంటి కామాతురతని వెల్లడి చేశాడు. కామాతురాణం నభయం నలజ్జ, ఆమె వరసకి చెల్లెలవుతుంది. చెల్లెలైన దాని పట్ల కామాతురత వెల్లడి చేశాడు. ఆమె నీవు ఇలా ప్రవర్తించకూడదు అని సద్బుద్ధి గరపబోయింది. కానీ ఆ మాటలు వినడానికి సిద్ధంగా లేనటువంటి సైంధవుడు బలవంతంగా ద్రౌపదీదేవిని తీసుకుని రథంలో పెట్టి పట్టుకెళ్ళిపోతున్నాడు. నేను దేశాధినాయకుణ్ణి, రాజ్య పరిపాలన చేస్తున్నవాణ్ణి, నన్ను చేపట్టమని రథంలో పెట్టి తీసుకెడుతున్నాడు. పాపం ధౌమ్యుడు వెంటపడ్డాడు, ధాత్రీకి వెంటపడింది, నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది, వినలేదు, తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ రథంలో పెట్టి తీసుకుని వెళ్ళిపోతుండగా వెంటపడినా కూడా వినకుండా వేగంగా వెళ్ళిపోతుండగా వాళ్ళు చేసేది లేక వెనక్కి వచ్చేశారు. పాండవులు తిరిగి వచ్చారు. ఇలా సైంధవుడు వచ్చి ద్రౌపదీదేవిని అపహరించాడన్న వార్త చెప్పారు. పాండవులు వెంటపడ్డారు. ఆయన భయపడిపోయి ద్రౌపదీదేవిని కిందకి దింపి పారిపోతున్నాడు. పారిపోతున్నప్పుడు భీముడు అర్జునుడు వెంట తరిమారు. అప్పటి వరకు కలిసి వస్తే బాగుందనుకోవడం, వాతావరణం వెనక్కి తిరిగిందంటే పారిపోవడం భీరుల యొక్క లక్షణం, సిద్ధాంతం లేని వాళ్ళ జీవితం. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ద్రౌపదీదేవిని కిందకి దింపేసి అక్కడ ఉన్న పొదలలోకి దూరిపోయాడు. వెనక తరువుకొస్తున్నటువంటి భీమార్జునులు ఒడిసి పట్టుకుని కింద పడేసి ఆయన శరీరాన్ని మల్లయుద్ధంలో విశేషంగా నొచ్చేటట్టుగా చేసి ధర్మరాజు గారు చంపద్దన్నాడు. ఎందుకని? చెల్లెలి భర్త బావగారు, చంపవద్దు, చెల్లెలికి వైధవ్యం వస్తుంది, ఒక్కనాటికి మనం ఆ పని చేయకూడదు, చంపకూడదన్నాడు. వెనక అన్నగారి శాసనం ఉంది. కోపాన్ని అణుచుకుని చెక్కులు చెక్కులుగా తలంతా గురిగేశాడు. అంటే అంతకన్నా అవమానం ఇంకొకటి లేదు. యాగపశువుని కట్టినట్టు రథంలో కట్టి తీసుకొచ్చి ధర్మరాజు గారి యొక్క కాళ్ళ మీద పడేశాడు. ద్రౌపదీదేవి పకపక నవ్వింది. ఓరి పిచ్చివాడా, నేను ఇంతకుముందు నా భర్తల యొక్క వైభవం చెప్తే అర్థం కాల, ఇంత జరిగాక ఇప్పుడు తెలిసి వచ్చింది. ధర్మరాజు కాళ్ళ మీద పడేస్తే ధర్మరాజు మహా తెలివైనవాడు. 1000 గుద్దులు గుద్దితే కలిగే బాధ కన్నా ఒక్క మాట చేత పాఠం చెప్తాడు.
ఆయన అన్నాడు, భీమసేన, వీడికి శిక్ష వేయడం ఎందుకురా? వీడు ఇంద్రియములకు లొంగిపోయినవాడు, సరి అయినటువంటి బుద్ధి లేనటువంటి వాడు, ధృతి లేనివాడు, అల్పుడు. వీడికి శిక్ష ఏమిటి? కట్లు విప్పి వదిలేయండి అన్నాడు. ఆ మాట పొడుచుకు చచ్చిపోయాడు సైంధవుడు. కట్లు విప్పి విడిచిపెట్టారు. కానీ తప్పు చేసిన వాడు పశ్చాత్తాపం పొందడం కన్నా గొప్ప విషయం ఇంకోటి లేదు. ఆయన పశ్చాత్తాపం పొందలేదు. వెళ్ళి పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. ఆయన అన్నాడు, 5 పాండవుల్ని గెలిచే అవకాశం ఇమ్మన్నాడు. శివుడు అన్నాడు, ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ రక్షణ ఉంటుందని అన్నాను కదూ. పాండవులలో అర్జునుణ్ణి గెలవడం అన్న మాట లేనే లేదు. నువ్వు గెలవలేవు. కానీ ఒక్కరోజు మాత్రం అర్జునుడు వినా మిగిలిన 4 పాండవుల్ని గెలుస్తావు, వరం ఇస్తున్నానన్నాడు. ఇదే కొంప ముంచింది. తర్వాత మహాభారత యుద్ధంలో 13వ రోజు యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడు దూరంగా ఉన్నటువంటి సమయం చూసి అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించగానే ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, సాత్యకి, దృష్టజుమ్నుడు వీళ్ళెవ్వరూ లోపలికి రాకుండా విశేషమైన బలంతో అడ్డుపడిపోయాడు సైంధవుడు. అందుకే ఇప్పటికీ సైంధవుళ్ళు అడ్డుపడ్డాడు రా అంటారు. ఒక్కొక్కడికి భగవంతుడిచ్చిన శక్తి అలా విజృంభించి పాడు చేయడానికి పనికొస్తుంది. తాను అడ్డుపడ్డ కారణం చేత ఆ రోజున ఒక్క వీరుడు కూడా లోపలికి రాలేకపోయాడు, అభిమన్యుడికి సహాయం అందించలేకపోయాడు. అభిమన్యుడు మరణించాడు ఆ యుద్ధంలో. అయిపోయింది, ఒకరోజు వరం పూర్తయిపోయింది కదా. అర్జునుడికి మాట తెలిసింది. అగ్నిహోత్రంలా వెనక్కి వచ్చాడు శిబిరానికి. అన్నయ్య, ఎవరి వలన చనిపోయాడు నా కొడుకని అడిగాడు. సైంధవుడి వల్ల చనిపోయాడు రా, శివుడిచ్చిన వరం ఉంది, ఒకరోజు ఆపగలడు, ఆపేశాడు రా, మమ్మల్ని అడ్డుపడ్డాడు, లోపలికి వెళ్ళలేకపోయామన్నాడు ధర్మరాజు. ఏ సైంధవుడు నా కొడుకు మరణానికి కారణమై పద్మవ్యూహ ప్రవేశం మీరు చెయ్యకుండా అడ్డగించాడో వాణ్ణి రేపు సూర్యాస్తమయం లోపల చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఒకవేళ చంపలేకపోతే ఇక నేను ఈ గాంధీవం విడిచిపెట్టేస్తాను, అస్త్ర సన్యాసం చేసేస్తాను, లేదా ప్రాణం తీసేసుకుంటాను, నేను కూడా ప్రాయోపవేశం చేసి శరీరం వదిలిపెట్టేస్తానన్నాడు. ప్రతిజ్ఞ అంటే అప్పటికున్నటువంటి బాధలో తొందరపడి చేసేశాడు. ఇది పాండవులకు ఎంత కష్టమైందో కౌరవులకు అంత పెద్ద అవకాశమైంది. సైంధవుడు ఇది విని పారిపోతున్నాడు. పారిపోతున్నవాడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఇచ్చాడు, నీకోసమని అభిమన్యుడిని అడ్డుకున్నాను, అభిమన్యుడి మరణానికి కారణమయ్యాను. అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, రేపటి సూర్యాస్తమయం లోపల నన్ను చంపేస్తారట, ఎలా అని. దుర్యోధనుడు అన్నాడు, బెగ్గ పెట్టుకోకు, మేమందరం లేవు, మేం కాపాడతాం అన్నాడు. ఇప్పుడు ఏమైందంటే మహాభారత యుద్ధంలో ఆ ఒక్కరోజు సూర్యాస్తమయం లోపల సైంధవుడు చిక్కకుండా చూడగలిగితే చాలు. అర్జునుడికి సైంధవుడు దొరకలేదనుకోండి, అయిపోయింది కురుక్షేత్ర యుద్ధం. ఎందుకనంటే ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి అర్జునుడే శరీరం విడిచిపెట్టేయాలి. అర్జునుడు శరీరం విడిచిపెట్టేశాడు అనుకోండి, ఇక పాండవులకు విజయం ఎక్కడది? కర్ణుణ్ణి నిగ్రహించే వాళ్ళు ఎవరు? అందుకని మహాభారత యుద్ధం పూర్తయిపోయినట్టే, దుర్యోధనుడు గెలిచేసినట్టే. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు అన్నాడు, గొప్ప అవకాశం వరించింది మనని అర్జునుడి ప్రతిజ్ఞ రూపంలో. రేపటి రోజున సర్వయోధులు కూడా ప్రాణాలు ఒడ్డి ఎలా అయినా సరే సైంధవుణ్ణి కాపాడాలి అని సర్వసైన్యాధిపత్యంలో ఉన్నటువంటి గురువు ద్రోణాచార్యుల వారిని పిలిచాడు. అయ్యా, మీరు ఏ వ్యూహరచన చేస్తారో నాకు తెలియదు, రేపు ఎట్టి పరిస్థితుల్లో సూర్యాస్తమయం వరకు సైంధవుడు మాత్రం చిక్కకూడదు అర్జునుడికి, మమ్మల్ని కాపాడండి. వెంటనే మహానుభావుడు ద్రోణాచార్యుల వారంటే సామాన్యుడా, ఆయన శకట వ్యూహాన్ని పన్నాడు. శకట వ్యూహంలో సూచీ వ్యూహం, సూచీ వ్యూహంలో ఒక చివరికి పద్మవ్యూహం పెట్టాడు. పెట్టి బాగా చివరికి సైంధవుణ్ణి పెట్టాడు. సైంధవుడి చుట్టూ యోధుల్ని పెట్టాడు. అసలు వ్యూహానికి ప్రవేశ ద్వారం దగ్గర తాను నిలబడ్డాడు. వచ్చినటువంటి అర్జునుడు తనని ఓడించి లోపలికి వెళ్ళాలి. ద్రోణుణ్ణి ఓడించడం అంటే ఏం మాటలా? అసలు ద్రోణుడితో యుద్ధం పూర్తయ్యేసరికే మధ్యాహ్న కాలం దాటిపోయింది. దాటిపోయిన తరువాత అర్జునుడు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అతిరథులు, మహారథులు, ఎందరో యోధులు ఎదురొచ్చారు. వీళ్ళందరినీ ఓడిస్తూ సాయంకాలం ఇక సూర్యాస్తమయం దగ్గర పడిపోతోందనగా సైంధవుడు ఉన్న చోటికి వెళ్ళాడు. తీరా సైంధవుడితో యుద్ధం చేద్దాం అనుకున్నాడు. తనకి సైంధవుడికి యుద్ధం ప్రారంభమైంది.
5 కౌరవ యోధులు సైంధవుడిని చుట్టుముట్టి అర్జునుడి మీద బాణ పరంపర ప్రయోగిస్తున్నారు. వాళ్ళని ఓడించగలడు, కానీ సమయం లేదు, అయిపోతోంది సూర్యాస్తమయం, చీకటి పడిపోతోంది. ఇంకా కొద్ది క్షణాల సమయం ఉంది. సూర్యాస్తమయం కానీ అయిపోయిందా? ధర్మం అంటే ధర్మమే. ఈ దేశంలో అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే ధర్మం. యుద్ధం కూడా ధర్మయుద్ధమే. సూర్యాస్తమయం అయిపోయిందనుకోండి, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి శత్రువే చేత చిక్కిన జుట్టు పట్టుకుని ఇంకా గుండెల్లో బాకు దింపే సమయానికి సూర్యాస్తమయం అయితే వదిలిపెట్టేది. అంత ధర్మయుద్ధం. అందుకే ఈ దేశంలో జరిగిన యుద్ధాలకే ధర్మయుద్ధాలని పేరు. అంత ధర్మంతో చేశారు తప్ప యుద్ధంలో కూడా ధర్మాన్ని విడిచిపెట్టి యుద్ధం చేయలేదు. అయిపోతోంది సూర్యాస్తమయం. సూర్యుడు ఒరిగిపోయాడా పశ్చిమాద్రికి? అయిపోయింది, కాలం అయిపోయింది. అర్జునుడి దగ్గర గాంధీవమే ఉండొచ్చు, పాశుపతాస్త్రమే ఉండొచ్చు, ఎన్ని అస్త్రాలున్నా నిరర్థకం. అర్జునుడు శరీరం విడిచిపెట్టాలి. అర్జునుడి శరీరం విడిచిపెట్టిన క్షణంలో మిగిలిన పాండవులు ఉండి లేనట్టివారే. ఇంత ప్రమాదకరమైనటువంటి సమయం ఆసన్నమైపోయింది. సూర్యుడు పోని పక్షపాత బుద్ధితో మరికొంతసేపు ఉండొచ్చా ఆకాశంలో? ఆయన అలా ఉండడు. ఆయన అలా ఏదో తనవారని పక్షపాతాలు అలా ఉండడాలు అలా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఒరిగిపోతున్నాడు. ఇప్పుడు ఏకంగా ధర్మం అన్న మాట ఎలా నిలబడుతుంది లోకంలో? పెద్ద ప్రశ్న కూర్చుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శ్రీపాద శ్రీవల్లభం భజ భక్త గత పుణ్య జనజాల బహు దుర్లభం. శ్రీపాద శ్రీవల్లభం భజ భక్త గత పుణ్య జనజాల బహు దుర్లభం. సంచార పరిపూత భరతావని సంచార పరిపూత భరతావని సంచార పరిపూత భరతావని సంచార పరిపూత భరతావని రజకార్పితోదార రాజశ్రియం రజకార్పితోదార రాజ్యశ్రియం రజకార్పితోదార రాజ్యశ్రియం రజకార్పితోదార రాజ్యశ్రియం. నిజ భక్త సువ్యక్త దత్తాకృతి నిజ భక్త సువ్యక్త దత్తాకృతి నిజ భక్త సువ్యక్త దత్తాకృతి నిజ భక్త సువ్యక్త దత్తాకృతి. శ్రీ సచ్చిదానంద భావోన్నతి శ్రీ సచ్చిదానంద భావోన్నతి శ్రీ సచ్చిదానంద భావోన్నతి శ్రీ సచ్చిదానంద భావోన్నతి. శ్రీపాద శ్రీవల్లభం భజ భక్త గత పుణ్య జనజాల బహు దుర్లభం. శ్రీపాద శ్రీవల్లభం భజ భక్త గత పుణ్య జనజాల బహు దుర్లభం గత పుణ్య జనజాల బహు దుర్లభం గత పుణ్య జనజాల బహు దుర్లభం. పుణ్యం లేని జనులకు బహు దుర్లభుడైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుని ఓ భక్త భజించు. పీఠాపురంలో పెరిగినవాడు, తన అన్నల అంగవైకల్యాలను పోగొట్టిన చూపులు గలవాడు, కురుగాడి గ్రామంలో నివసించినవాడు, సత్పుత్రులను కలిగించేటువంటి మంచి వ్రతాన్ని బోధించినవాడు, తన యొక్క సంచారాలచే భారత భూమిని పవిత్రం చేసినవాడు, తన భక్తులకు దత్త స్వరూపాన్ని వ్యక్తం చేసినవాడు,
సచ్చిదానంద భావం యొక్క ఉన్నతి తానైన వాడు. శ్రీపాద శ్రీ వల్లభం భజ భక్త కథ పుణ్య శ్రీపాద శ్రీవల్లభం భజ భక్త జత పుణ్య జనజాల బహుదుర్లభం. దత్తస్వామి ఇప్పటికీ సుమారు 550 సంవత్సరాలకు పూర్వం ఆంధ్రప్రదేశ్లోని పీఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుడు అనేటువంటి పేరుతో అవతరించారు. కొన్ని వేల మందికి ముక్తిని అందించాడు. పీఠాపురంలో రాజశర్మ సుమతి అనేటువంటి దంపతులకు చాలామంది సంతానం కలిగి చనిపోతున్నారు. చివరికి ఒక కుంటి ఒక గుడ్డి పిల్లలు బతికారు. అంత బాధల్లోనూ వారు తమ ఉపాసనను కొనసాగిస్తూనే ఉన్నారు. తమ నిత్యకర్మలను మానలేదు. వారు నిష్కామంగా దత్తోపాసన చేస్తూ ఉండేవారు. తమ ప్రార్థనకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ప్రారబ్ధానికి తామే తల వంచారు. ఎవరిని నిందించలేదు, ఏ దేవుణ్ణి నిందించలేదు. వాళ్ళకే అనుకున్నారంతే. ఒకనాడు వారింట్లో తద్దినం వచ్చింది. ఆ రోజున వంటలు వండుతుండగా వాకిట్లోకి ఒక యతి వచ్చి భవతీ భిక్షాం దేహి అని అన్నం పెట్టమన్నాడు. ఆ ఇంట్లోని ఇల్లాలు ఆ గొంతు విని ఎందుకో ఉలిక్కి పడింది. యజమాని ఇంటి లోపల ఉన్నాడు. ఏదైతే అది అయిందిలే అని గబగబా వెళ్ళి వచ్చినటువంటి యతికి మనస్ఫూర్తిగా భిక్ష వేసింది. ఆమె అదృష్టం. వచ్చిన యతిలో దత్తస్వామి చిరునవ్వులు చిందిస్తూ కనబడ్డాడు. ఆయన గుట్టు బయటపడిపోయింది. స్వామి నిజంగానే ఆమె ఎదుట నిలబడిపోయాడు. ఆ తల్లిని చూస్తూ నీకేం కావాలమ్మా అని అడిగాడు. నీలాంటి కొడుకు కావాలి తండ్రి, దయ కలిగితే నా ఆశ తీర్చు అని ప్రార్థించింది. భాగవతంలో అంతా ఇదే వచ్చింది చూడండి. భాగవతంలో శ్రీకృష్ణుడు పుట్టింది కూడా ఇట్లనే ఈ విధంగా పుట్టుకొని వచ్చాడు. వరాలన్నీ తీర్చుకొని వచ్చాడు. స్వామి చిన్నగా నవ్వి, నా భక్తుల ఆశలు తీరకుండా ఉంటాయా? నేను ఖండితం తీరుస్తాను. నీ కోరిక తప్పకుండా తీరుతుంది. మనస్సు శుద్ధంగా ప్రార్థన చేస్తే కోరికలు ఖండితంగా తీరుతాయి. కోరికల కోసమే చేస్తే కోరికలు తీరవు. శుద్ధమైన నిష్కామ కర్మంగా చేస్తే మాత్రం, అంటే నిస్వార్థంగా ప్రార్థన చేస్తే ఏ కోరిక ఉందో తీరుతుంది. విశ్వమంతా పూజించే పుత్రుడు మీకు పుడతాడు, కానీ వాడి మాటకు ఎదురు చెప్పకూడదు. అలా ఎదురు మాట్లాడకుండా ఉన్నంత కాలమే నీ దగ్గర ఉంటాడు. మరి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండు అని స్వామి అక్కడికక్కడే మాయమయ్యాడు. ఆ రోజు ఇంట్లో శ్రాద్ధ కార్యం నడుస్తుంది అని చెప్పుకున్నాం కదా. చేసిన వంటనేమో ఇంటి ఇల్లాలు ఎతికి భిక్ష వేసింది. ఈలోగా భర్త వచ్చాడు. అప్పుడు ఆమె స్వామి, ఈ రోజున ఒక యతి వచ్చారు, ఆయన ఎవరో కాదు, సాక్షాత్ దత్తస్వామి నాకు దర్శనమిచ్చారు, నేను ఆయనతో మాట్లాడాను, చేసినటువంటి భిక్ష కూడా వేశాను. దత్తస్వామి వరం కోరుకోమంటే మీరే నాకు పుత్రుడిగా పుట్టండి అని కోరుకున్నాను. దానికి స్వామి సంతోషించి, సరే అలాగే అవుతుంది, కాకపోతే మీరు పుత్రుడి మాటలకు ఎదురు చెప్పకూడదు అంటూ వరమిచ్చి మాయమైపోయారు అని చెప్పింది. భర్తకు ధర్మసారం బాగా తెలుసు. జరిగిన దానికి చాలా సంతోషించాడు. భార్యను అభినందించాడు. సాక్షాత్ దత్తస్వామి వచ్చి మన ఇంటి భిక్షను స్వీకరించాడా? ఈ పాటికి ముల్లోకాలు తృప్తిపడిపోయాయి. పితృదేవతల కోసం మళ్ళీ వంట చేసే శ్రాద్ధ కార్యక్రమం నడిపిద్దామన్నాడు ఆ భక్తమి విప్రుడు. తర్వాత కొద్ది కాలానికే వారికి ఒక మగపిల్లవాడు కలిగాడు. జాతకాలు తెలిసిన వాళ్ళంతా ఆ పిల్లవాడి జాతకం చూసి తలకిందులైపోయారు. ఏం చెప్పాలో వారికి తెలియటం లేదు. అంత అద్భుతంగా ఉంది ఆ జాతకం. సాముద్రికా శాస్త్రం తెలిసిన వారు వచ్చి చెప్పారట,
ఆ పిల్లవాడి పాదాలను పరిశీలించారు. ఆ పసివాడి పాదాల్లో ఉన్న అద్భుత చిహ్నాలు చూసి ఆనందాన్ని తట్టుకోలేకపోయారు. ఆ చిహ్నాలను బట్టి ఆ పిల్లవాడికి శ్రీపాదుడని పేరు పెట్టారు. శ్రీపాదుడు శుక్లపక్ష చంద్రుడిలాగా వృద్ధి చెందుతున్నాడు, పెరుగుతున్నాడు. 7వ సంవత్సరం వచ్చింది. శ్రీపాదుడికి ఉపనయనం చేసి వేదాధ్యయనంలో పెట్టారు. అన్ని విద్యలు ముందే వచ్చిన వాడికి ఈ చదువులు ఎంతసేపు చెప్పండి? చదువులతోనే పుట్టినవాడు చదువులు ఎందుకు అన్నట్టు. శ్రీలక్ష్మితోనే పుట్టినవాడు లక్ష్మి ఎందుకు? వైరాగ్యంతోనే పుట్టినవాడు ఇంకొకరు వైరాగ్యం నేర్పాల్సిన పని లేదు కదా. ఇతనికి పాఠాలు చెప్పాలంటే గురువులు తడబడుతూ ఉండేవారు. చతుర్దశ విద్యలు అతని వెంట పడి తిరిగాయి కూడా. చిన్నతనంలోనే మహావిద్వాంసుడైపోయాడు. తల్లిదండ్రుల పిల్లవాడి యోగ్యతను గమనించి మెల్లగా పెళ్లి సంబంధాలు చూడసాగారు. శ్రీపాదుడు అది గమనించుకున్నాడు. అమ్మా, నాన్న, మీరు ప్రయత్నాలు చేయకండి. నాకు ఈ భూమి మీద ఉన్న స్త్రీలందరూ నాకు తల్లులే. నేను అలా భావిస్తున్నాను. నేను యోగినై తపస్వినై ఉత్తమ మార్గంలో నడవాలని అనుకుంటున్నాను. అదే నా మనస్సులోని కోరిక. నా వల్ల మీరు కూడా ధన్యులవుతారు. నన్ను ఈ విషయంలో అడ్డుకోకండి అన్నాడు. తల్లి ఎంతో బాధపడుతూ దత్తస్వామి మాటలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంది. ఆ రోజు యతీశ్వరుడు భిక్షకొచ్చినప్పుడు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. అది జ్ఞాపకం రాకపోతే కష్టం కదా. పిల్లవాడికి ఎదురు చెబితే వెళ్ళిపోతాడనేటువంటి భయంతో ఇలా అంది. నాయనా, నీ మీదే ఎన్నో ఆశలు మేము పెట్టుకున్నాం. మమ్మల్ని చూడు. మా శరీరం ఎప్పుడు రాలిపోతుందో మాకు తెలియదు. మేము ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. మా సంగతి వదిలే. మీ అన్నలను చూస్తే కుంటివాడు, గుడ్డివాడు. ఇలా ఉన్న మాకు దిక్కెవరు? జై గురుదత్త, శ్రీ గురుదత్త.